ఇప్పుడు నీ ఫార్ములా చెప్పమంటారా? ఒక వ్యక్తి కనీసం ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి ఒక రోజుకి? ముమ్మారులు, 3 times. దానియేలు ముమ్మారులు ప్రార్థన చేస్తాను చూస్తాం. దావీదు రాస్తాడు, ముమ్మారులు నేను ప్రార్థన చేశాను, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. అండ్ నెక్స్ట్ ఎన్నిసార్లు స్తుతించాలి? ఎగ్జాక్ట్లీ 7 times, 7 సార్లు. రోజుకి నేను 7 సార్లు నేను స్తుతిస్తాను. ఒక విశ్వాసి జీవితంలో ఈ ఫార్ములా నేర్చుకుంటే, ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ, దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ బైబిల్ అండ్ ఇట్ విల్ నాట్ మిస్ యూ. దానియేలు చేసిందంతా రోజుకి ముమ్మరలు ప్రార్థన చేసేవాడంట. రాజు పక్కన ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే హీఈస్ లైక్ ఎ గవర్నర్. అక్కడ ప్రాముఖ్యమైన నుంచి ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వేం చేసినా దేవుడితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు వాహనం నడిపినా, స్నానం చేస్తున్నా, బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, బస్ ఎక్కినా, కార్ ఎక్కినా ప్రార్థన చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ దేవుని సన్నిధిలో కనీసం ముమ్మార్లు. ఎందుకు కనీసం ముమ్మార్లు? బైబిల్లో చూస్తాం, గాబ్రియల్ దూత వచ్చి అంటది. ఒక ట్రాన్స్లేషన్ చదివినప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది, గాబ్రియల్ యు ఆర్ ఎస్టీమ్డ్ బై గాడ్. దాన్ని ఇంకో ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఒరిజినల్ హీబ్రూను చూస్తే, నీవు దేవుని ద్వారా గౌరవించబడిన వ్యక్తివి అన్న మాట చూస్తాం.